కేసీఆర్ ఎందుకు అడుగుతలేడు? దానికి కారణం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే భూములున్న కుటుంబంలో పుట్టిండో ఈయన దురవంశంలోనే పుట్టిండు కాబట్టి పెద్ద గడిలో పుట్టిండు, ఇప్పుడు గడిలోనే ఉంటున్నాడు. పెద్ద గడిలో పుట్టిండు, గడిలో ఉంటుండు. గడిలో పుట్టిన వాళ్ళకు దొరలకు సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకు పెన్షన్ మీద ఆధారపడి బతకాల్సిన అవసరం లేదు కదా. అందువలనే ఒకరు మోసం చేయడానికి కారణం ఆయన పేద కుటుంబం నుంచి రాకపోవడమే. ఈయన ప్రశ్నించకపోవడానికి కారణం పేద కుటుంబం నుంచి రాకపోవడమే. కానీ తెలంగాణ మొత్తం నేనేం ఎదుగుతుందంటే ఒక పేద కుటుంబంలో ఊరి గుడిసెల్లో పుట్టిన పేద బిడ్డగా నా వంతు పెన్షన్ కోసం పోరాడాలని చెప్పి ఆకలి బాధలు అనుభవించిన కుటుంబంలో వచ్చిన వాడిని నా కుటుంబాన్ని పోషించుకోవడానికి వరంగల్లో రిక్షా ఎక్కిన రోజులు ఉన్నాయి, ఆటో రిక్షా ఎక్కిన రోజులు ఉన్నాయి, ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసిన రోజులు ఉన్నాయి, బండ కొట్టిన రోజులు ఉన్నాయి, వ్యవసాయ కూలీగా ఏ పనులంటే పనులకు వెళ్ళిన రోజులు ఉన్నాయి. నాకు తెలుసు ఆకలి బాధ